ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. యూజీసీ తీసుకువచ్చిన సమానత్వ నిబంధనలు ఈక్విటీ రెగ్యులేషన్స్ పరోక్షంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను దెబ్బతీసేలా ఉన్నాయని కేంద్రంలోని కొందరు పెద్దలు కావాలనే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలోనూ రాజకీయ విశ్లేషకుల్లోనూ ఒక ప్రచారం జరుగుతోంది. దీని వెనుక ఉన్న కారణాలు, వాదనలు ఈ కింద విధంగా ఉన్నాయి. 1. 4 కోట్ల జనరల్ కేటగిరీ ఓట్లగండ. ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణులు, ఠాకూర్లు, వైశ్యులు మరియు ఇతర అగ్రవర్ణాలు జనరల్ కేటగిరీ బీజేపీకి అత్యంత బలమైన ఓటు బ్యాంక్. వీరు సాంప్రదాయబద్ధంగా బీజేపీకే ఓటు వేస్తూ వస్తున్నారు. సమస్య: యూజీసీ తెచ్చిన కొత్త రూల్స్ కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులను మాత్రమే బాధితులుగా గుర్తించి జనరల్ కేటగిరీ విద్యార్థులను పట్టించుకోలేదు. ఇది అగ్రవర్ణాల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రభావం: ఈ నిబంధనల వల్ల తమ పిల్లలకు అన్యాయం జరుగుతుందని భావించి ఉత్తరప్రదేశ్లోని సుమారు 3 నుండి 4 కోట్ల మంది అగ్రవర్ణ ఓటర్లు, హిందువులు బీజేపీపై కోపంతో ఉన్నారు. వీరు గనక రాబోయే ఎన్నికల్లో ఓటు వేయకపోయినా లేదా వ్యతిరేకంగా వేసినా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. 2. యోగి హిందూ ఐక్యతా నినాదానికి దెబ్బ. యోగి ఆదిత్యనాథ్ రాజకీయ ప్రస్థానం మొత్తం హిందూ ఐక్యత, హిందూ యూనిటీ మీద ఆధారపడి ఉంది. కులాలకతీతంగా హిందువులందరూ ఏకం కావాలన్నది ఆయన నినాదం. బటేంగేతో కటేంగే, విడిపోతే నశిస్తాం. కానీ కేంద్రం, యూజీసీ తీసుకువచ్చిన ఈ నిబంధనలు హిందువులని దళితులు వర్సెస్ అగ్రవర్ణాలుగా విడదీస్తున్నాయి. ఇది యోగి సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధం. కులాల వారీగా గొడవలు జరిగితే అది అంతిమంగా యోగి హిందుత్వ ఓటు బ్యాంకును చీల్చివేస్తుంది. తద్వారా సమాజ్వాదీ పార్టీ వంటి పార్టీలకు లాభం చేకూరుతుంది. 3. 2029 ప్రధానమంత్రి రేసు మరియు అంతర్గత కుట్ర, కాన్స్పిరసీ థియరీ. ఇక్కడే అసలైన రాజకీయ కోణం దాగి ఉందని విశ్లేషకులంటున్నారు. 1. యోగి వర్సెస్ ఢిల్లీ. నరేంద్ర మోదీ తర్వాత 2029లో బీజేపీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే కేంద్రంలో ఉన్న ప్రస్తుత నాయకత్వానికి, మోదీ షా టీంకు యోగి ఎదుగుదల ఇష్టం లేదనేది ఒక ప్రచారం. మాస్టర్ ప్లాన్: యోగిని 2029 రేసు నుంచి తప్పించాలంటే ముందు ఆయనను ఉత్తరప్రదేశ్ సీఎం పీఠం నుంచి దింపాలి లేదా ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయాలి. లాజిక్: కేంద్ర ప్రభుత్వం కావాలని ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని ఆ వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వంపై, యోగిపై పడేలా చేస్తోందని, తద్వారా యోగి ఓడిపోతే ఆటోమేటిక్గా ఆయన పీఎం రేసు నుంచి తప్పుకుంటారనే ఒక కాన్స్పిరసీ థియరీ ప్రచారంలో ఉంది. యోగి మౌనం, సుప్రీంకోర్టు జోక్యం. ఈ వివాదం ముదిరితే తన ప్రభుత్వానికి నష్టమని గ్రహించిన యోగి వర్గం దీనిపై అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఈ నిబంధనలపై స్టే విధించడంతో యోగికి పెద్ద ముప్పు తప్పింది.